హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ఎంతో అందమైనటువంటి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ గురించి, దాని చరిత్ర గురించి, ఇంకా ఎన్నెన్నో మనకు తెలియని విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ సాధారణంగా మనమంతా లార్డ్స్ అని పిలుస్తూ ఉంటాం. థామస్ లార్డ్స్ అనే ఆయన దీన్ని స్థాపించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఇది లండన్లోని సెయింట్ జాన్స్ వుడ్లో ఉన్న ఒక క్రికెట్ వెన్యూ. లార్డ్స్ యూకేలో అతిపెద్ద క్రికెట్ గ్రౌండ్. ఈ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ను హోమ్ ఆఫ్ ది క్రికెట్ అంటే క్రికెట్‌కి నిలయం అని పిలుస్తారు. ఇది క్రికెట్ నియమాలను అంటే క్రికెట్‌లో ఉండే లాస్‌ని పర్యవేక్షించే మెరిల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ యాజమాన్యంలో ఉంది. ఈ లార్డ్స్ కేవలం క్రికెట్ గ్రౌండ్ కాదు. ఇది గొప్ప చరిత్ర, ఒక ట్రెడిషన్, గ్రేట్ ఆర్కిటెక్చర్ సిగ్నిఫికెన్స్ ఉన్న ప్లేస్ అన్నమాట. అసలు లార్డ్స్‌ని హోమ్ ఆఫ్ ది క్రికెట్ అని ఎందుకు పిలుస్తారు? అంటే క్రికెట్‌ని మంచిగా రూపుదిద్దటంలో లార్డ్స్ యొక్క ఇంపార్టెంట్ రోల్ ఇందులో ఉంది. కాబట్టి లార్డ్స్‌ని హోమ్ ఆఫ్ ది క్రికెట్ అని పిలవడం జరుగుతుంది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ 1909 నుండి 2005 వరకు ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌కి హెడ్ క్వార్టర్స్‌గా ఉండేది. దీంతో పాటు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మరియు వేల్స్ క్రికెట్ బోర్డుకి హెడ్ క్వార్టర్స్‌గా కంటిన్యూ అవుతున్నారు. అయితే మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఎంసీసీ అంటే మెరిల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ యాజమాన్యంలో ఉంటుంది. అలాగే క్రికెట్‌కి సంబంధించిన ఎలాంటి చేంజెస్ అయినా, అప్డేట్స్ గురించైనా, నియమాల గురించైనా ఈ ఎంసీసీ రెస్పాన్సిబుల్‌గా ఉంటుంది. లార్డ్స్ యొక్క కెపాసిటీ 31,100 మాత్రమే. ఈ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో చాలా మంది క్రికెట్ లెజెండ్ పేర్లతో స్టాండ్స్‌ని కలిగి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. లార్డ్స్‌లో 7 డిఫరెంట్ నేమ్స్‌తో స్టాండ్స్ ఉన్నాయి. మొదటిగా వార్నర్ స్టాండ్ అంటే డేవిడ్ వార్నర్ కాదు, ఎల్హామ్ వార్నర్ అనే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ద ఇంగ్లీష్ క్రికెట్ లెజెండ్ పేరుతో ఈ స్టాండ్ నిర్మించారు. రెండవది గ్రాండ్ స్టాండ్. ఈ స్టాండ్‌ని 1999లో నిర్మించారు. నెక్స్ట్ క్యాప్టెన్ స్టాండ్. పిక్చర్‌లో మీకు రైట్ సైడ్‌లో ఉన్న స్టాండ్‌ని క్యాప్టెన్ స్టాండ్ అని, లెఫ్ట్ సైడ్‌లో ఉన్న స్టాండ్‌ని ఎడ్రిచ్ స్టాండ్ అని అంటారు. ఇంగ్లాండ్ క్రికెట్ లెజెండ్స్ అయినటువంటి డెనిస్ క్యాప్టన్ మరియు బిల్ ఎడ్రిచ్ వీళ్ళ పేర్ల మీదుగా ఆ స్టాండ్స్‌కి ఈ పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మౌంట్ స్టాండ్. ఈ స్టాండ్‌ని 1987లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ స్టాండ్‌కి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం కొత్త స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టావెన్ స్టాండ్ మరియు ఆలెన్ స్టాండ్. మీరు పిక్చర్‌లో గమనించినట్లయితే లెఫ్ట్ సైడ్‌లో టావెన్ స్టాండ్, రైట్‌లో ఆలెన్ స్టాండ్ ఉన్నాయి. ఈ స్టాండ్స్‌ని ప్రస్తుతం మోడర్నైజ్ చేసి ఎక్కువ మంది కూర్చునేందుకు వీలుగా మార్చడం జరిగింది. ఇది లార్డ్స్‌లో ఉన్న 7 స్టాండ్ల గురించి. లార్డ్స్‌కి ఉన్న మరిన్ని ప్రత్యేకతల గురించి చూద్దాం. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో పెవిలియన్ విక్టోరియన్ టైం నుండే ఒక భవనం అంటే బిల్డింగ్ ఉండేది. ఇది 2 టవర్ల మధ్య 2 ఫ్లోర్లుగా నిర్మించబడింది. సెకండ్ ఫ్లోర్ వెనకున్న పవేలియన్ టెర్రస్ నుండి చూస్తే లార్డ్స్ గ్రౌండ్ పూర్తిగా కనిపిస్తుంది. వీటన్నింటితో పాటు ఎంసీసీ మెంబర్స్ కోసం స్పెషల్‌గా క్రికెట్ చూడటానికి సిట్టింగ్ ఏరియా, బార్, బౌలర్స్ బార్, ఇంకొన్ని షాప్స్ లాంటివి ఉంటాయి. అలాగే ప్లేయర్స్‌కి డ్రెస్సింగ్ రూమ్స్, ప్లేయర్స్ కూర్చోవడానికి చిన్న బాల్కనీలు కూడా ఉంటాయి. ఈ గ్రౌండ్‌లో మీడియా సెంటర్స్, మౌంట్ స్టాండ్, టావెన్ స్టాండ్ మధ్యలో ఒక క్లాక్ టవర్ లాంటిది మరియు నర్సరీ ప్లేస్ కూడా ఉంటుంది. వీటన్నింటితో పాటు వరల్డ్‌లోనే ఓల్డెస్ట్ స్పోర్ట్స్ మ్యూజియం ఈ లార్డ్స్‌లోనే ఉంది. ఆ మ్యూజియంలోకి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. అందులో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా క్రికెట్ యొక్క చరిత్రని చాలా డీప్‌గా తెలుపుతుంది. అయితే లార్డ్స్‌లో ఓన్లీ టెస్ట్ మ్యాచెస్ మరియు ఇంటర్నేషనల్ మ్యాచెస్ అయినటువంటి వరల్డ్ కప్ మ్యాచెస్ మాత్రమే కాకుండా ఇంగ్లాండ్ వాళ్ళ కంట్రీలో జరిగే క్రికెట్ మ్యాచెస్ కూడా నిర్వహించబడతాయి. అంతేగాని ఐపీఎల్ లాంటి లీగ్ మ్యాచెస్‌కి అక్కడ అవకాశాలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే లార్డ్స్ యొక్క హిస్టరీ ఇంకా బయటికి వస్తూనే ఉంటుంది. చాలా అందమైన క్రికెట్ గ్రౌండ్స్‌లో లార్డ్స్‌కి ఉన్న స్థానం చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం లార్డ్స్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతుంది. మ్యాచ్ చూస్తే మాత్రం మీకు ఖచ్చితంగా లార్డ్స్ గ్రౌండ్ అనేది ఒక అందమైన భూలోక స్వర్గంగా అనిపించొచ్చు. మెయిన్‌గా క్రికెట్ ఫ్యాన్స్‌కి ఆ ఫీలింగ్ ఉంటుంది. ఈ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.